శ్రీమతి ఎం వనితన్ సభ్యులు శ్రీ సర్దార్ అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది. దీంట్లో భాగంగా మనకు ఈ సంవత్సరం ఒక థీమ్ ఇచ్చారు. సమగ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తు కోసము వైకల్యాలు ఉన్న వ్యక్తుల నాయకత్వాన్ని విస్తరించడం అనే దాని మీద మనకి ఈసారి ఉంది థీము. అంటే మనందరికీ కూడా రాను దివ్యాంగులందరికీ కూడా వారి యొక్క క్యాడర్ ప్రకారంగా కూడా మనకి భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తు గురించి మన గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ అధైర్యపడకుండా సో ఆనందంగా ఆరోగ్యంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. డిజేబుల్ హాస్టల్ పిల్లలు అయితే చిన్న స్కూలింగ్ పిల్లలు నేను స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి మనము ఈ 2 హాస్టల్స్ పర్మనెంట్ బిల్డింగ్స్ సంపాదించుకోగలిగాము. ఇప్పుడు వాళ్ళు పిహెచ్డి లెవెల్కి వెళ్ళారు. అంటే ఎప్పటి నుంచి నాకు దీంతో అనుబంధం ఉందో మీరు తెలుసుకోవచ్చు. సో అన్ని ఆర్గనైజేషన్స్తో కూడా ఉన్నాయి. ఇది వేదిక నుండి ఏదో చెప్పడం కాదు, మేము చూస్తున్నంతసేపు ఎక్కడో మా హృదయాల్ని మీ యొక్క ప్రతిభ కదిలించిందనడంలో ఎట్లాంటి సందేహం లేదు. మీ అందరికీ ఒకే 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ మీ రంగాల్లో ఎంతో ప్రతిభ కలిగే వ్యక్తులు. మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ నుంచి మన వరంగల్ నుంచి కల్లెడ గ్రామం నుంచి పారా అథ్లెటిక్లో ప్యారిస్లో బ్రాంజ్ మెడల్ సాధించిన దీప్తి మీలో ఒకరు. చెప్పినట్టుగా మనందరికంటే మనకు అన్ని అవయాలను కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ వాళ్ళకి ఏదో ఒక లోపం ఉన్నప్పటికి కూడా వాళ్ళని చక్కగా వాళ్ళ ప్రదర్శనలు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నది అంటే మనందరికంటే డిఫరెంట్గా ఏదో సాధించాలని అనేటువంటి అదనంగా వాళ్ళలో ఉన్నటువంటి శక్తి అది దివ్యాంగులకు తప్పకుండా ఉంటుంది. అది ఏదో ఒక లోపం ఉన్నప్పుడు అందరికంటే వాళ్ళకు ఏదో ఒక నాలెడ్జ్ అనేది ఒక లోపం ఉన్నప్పుడు మిగతాది యాక్టివ్గా పనిచేస్తుంది. సైంటిఫిక్గా నేను అనుకుంటున్నాను. మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం వైకల్యాలున్న And firstly, I wish you all a very happy International Disabled and Specially Abled Day. ఈసారి మనకి థీమ్ అనేది యాక్సలరేటింగ్ ది లీడర్షిప్ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్ విత్ రెస్పెక్ట్ టు పీపుల్ విత్ డిజబిలిటీస్ అనేది ఉంది. సో ఇది మనం అర్థం చేసుకుంటే ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు దివ్యాంగులు ఎవరైతే వేరియస్ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు ఈ థీమ్ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ది మీనింగ్ ఫ్రమ్ ద థీమ్ ఇస్ చాలామంది దివ్యాంగులు ఈరోజు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఒక మంచి సర్వీస్ అనేది మనకి అందజేస్తున్నారు. అండ్ వాళ్ళు రిజర్వేషన్లో వచ్చినా ఆర్ డైరెక్ట్గా మెరిట్ కంప్లీట్ 100% మెరిట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి పేరు వేరియస్ డిపార్ట్మెంట్స్లో తెచ్చుకుంటున్నారు. సరే, చప్పట్లు కొడుతూ అభినందించాలి. ఫస్ట్ ప్రైజ్ చూడండి మేడం. సంతోష్ గారు. రవి